హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఆసరా పెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త అండి. సో మనకి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే మనకైతే ఆసరా చేయూత పథకం సంబంధించిన 4,000 రూపాయలు అలాగే 6,000 రూపాయలు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే సీతక్క గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి. సో మొత్తానికి వచ్చేసి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన ఆసరా చేయూత పెన్షన్దారులకైతే ఈ సంవత్సరం నుంచి వచ్చేసి ఆసరా చేయూత పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతుందండి. సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటివరకు 3 లక్షల మంది ఆసరా పెన్షన్ అయితే పొందుతున్నారు. సో ఇప్పుడు కొత్త పథకం ద్వారా ఆసరా చేయూత పథకం ద్వారా 4,000 రూపాయలు అలాగే 6,000 రూపాయలు ఎవరికైతే వస్తుందో వాటి గురించి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి. అలాగే మనకైతే ఆసరా పెన్షన్ గురించి కొన్ని అప్డేట్ అయితే ఇచ్చారు మనకి సీతక్క గారు. ఈ రోజున అప్డేట్ ఏంది మనం అయితే తెలుసుకుందాం. అలాగే ఈ నెలలో వచ్చేసి మీకు ఏ రోజున పెన్షన్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు 1వ తారీఖు వస్తేనే చాలా వరకు అయితే మన తెలంగాణలో పెన్షన్దారులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు కదా. సో మీకు ఈరోజు 1వ తారీఖు అయితే డబ్బులు అయితే రావడమే తెలియదండి. ఎప్పుడు వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు ఈ వీడియో చూస్తే. సో వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే ఆసరా పెన్షన్దారులు అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఆసరా పెన్షన్ సంబంధించింది నేను మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను. సో మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా చూసుకుంటే మనకి 2024లో అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత హామీ ఇచ్చిన విధంగా కొన్ని పథకాలు అయితే మొదలుపెట్టారు. కానీ ఆసరా పెన్షన్ అనేది ఆసరా చేయూత పథకం ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఎవరికైతే ఇవ్వలేదని మొన్నటి దాకా వచ్చేసి ఆసరా పెన్షన్దారులు అయితే మండిపడుతున్నారండి. సో ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే మనకి సీతక్క గారు ఆసరా చేయూత పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు ఈరోజు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఒంటరి మహిళలకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, వృద్ధులకి 4,016 రూపాయలు, ఈ విధంగా మనకైతే డబ్బులు అయితే ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు కదా. సో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే చెప్పారు సీతక్క గారు. ఈ నెల 4వ తారీఖున అంటే ఇంకో 3 రోజుల తర్వాత నుంచి మన తెలంగాణలో ఆసరా చేయూత పథకం సంబంధించిన డబ్బులు అనేది ఆసరా పెన్షన్దారి ఖాతాలో నేరుగా జమ అవుతున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు సీతక్క గారు. ఆల్రెడీ అధికారులతో మాట్లాడడం అయితే జరిగిందట. సో మొత్తానికి వచ్చేసి అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మనకి ఆసరా చేయూత పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతుందండి. సో 4వ తారీఖున మీరైతే ఒంటరి మహిళలు, వికలాంగులు తీసుకోవచ్చు. వృద్ధులకి మ్యాక్సిమం మనకి వాళ్ళకు కూడా 4వ తారీఖు వచ్చే అవకాశం అయితే ఉంది, లేదంటే 5వ తారీఖు అయితే కొంతమందికి వచ్చే అవకాశం అయితే ఉందండి. సో మీరు డబ్బులు పొందిన తర్వాత మాత్రం వీడియో కింద వచ్చి మీరైతే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈసారి ఇంకా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అప్లై చేసుకుని ఉంటారు కదా మన ఆసరా పెన్షన్ సంబంధించిన వాళ్ళు, సో మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి. మీకు అప్లికేషన్ మనకి ఈ నెలలో ఓపెన్ చేస్తానని చెప్పారు మొదటి వారంలో. సో మొదటి వారం ఇది రన్ అవుతుంది కాబట్టి ఈ నెలలో మీకైతే అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే అప్డేట్ అయితే ఇస్తాను. మీరైతే అప్లై అయితే చేసుకుంటే వచ్చే ఫిబ్రవరి నెల నుంచి మీకు కూడా 4,000 రూపాయలు అలాగే 6,000 రూపాయలు అయితే వస్తాయండి. మీరైతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నేరుగా అందరి 3 లక్షల మందికి ఒకేసారి డబ్బులు అయితే వస్తాయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి.